జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామ చెప్పు. ఏంటి వదిన నువ్వు చేసిన పని? నేనేం చేశాను శ్యామ? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. కొంపతీసి వీళ్ళ విషయాలన్నీ ఐశ్వర్యకి చెప్తున్నానని తెలిసిపోయిందా? చాలా చాలా థ్యాంక్స్ వదిన. ఫొటోస్ చాలా బాగున్నాయి. ఫోటోలా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. మరి నువ్వేమనుకున్నావు? ఫోటోలే శ్యామా. మిమ్మల్ని అడగకుండా తీశాను కదా, మీరు ఏమంటారోనని భయపడ్డాను. నిన్ను మేమేమంటాం వదినా? ఆ రోజు మేము మర్చిపోయినా నువ్వు ఫోటోలు తీసి మాకు గుర్తుండిపోయేలా చేశావు. ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం వదినా, నీతో మా అత్తయ్య గారు మాట్లాడతారంట. ఇవ్వు. ఇదిగోండి అత్తయ్య గారు. అమ్మ వనజాక్షి, పెద్దవా చెప్పు. ఫోటోలు చాలా బాగున్నాయి. నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేయమన్నాను. పర్వాలేదు పెద్దమ్మా, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? సరే అమ్మా, వీలున్నప్పుడు ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళు. అలాగే పెద్దమ్మా, ఉంటానే. నేను ఫోటోలు తీసింది ఐశ్వర్య కోసం, మీకోసం కాదు. ఫోటోకి 1000 రూపాయలు చొప్పున మినిమం ఒక 10-15 వేలు వస్తాయి. ఈ పూలన్నీ మీరు ఎందుకలా పెడుతున్నారు? బతుకమ్మని చేస్తున్నాం నాన్న. బతుకమ్మ అంటే ఎవరు? బతుకమ్మ అంటే మన బ్రతుకుల్ని చక్కదిద్దే దేవత. ప్రతి సంవత్సరం మన తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలంగాణ సాంప్రదాయ పండుగ. పిన్ని, నాకు ఈ బతుకమ్మ స్టోరీ చెప్పవా ప్లీజ్? పిన్ని చెప్పు శ్యామ. నేను ఈ బతుకమ్మ గురించి కొంచెం తెలుసుకున్నా కానీ పూర్తిగా తెలీదు. చెప్పమ్మా శ్యామ, బతుకమ్మ కథ వింటూ
బతుకమ్మని చేద్దాం. చెప్పు శ్యామా, నాకు కూడా వినాలనుంది. సరే చెప్తాను. మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. రకరకాల పువ్వులతో బతుకమ్మని చేసి రకరకాల ప్రసాదాలు చేసి దేవి నవరాత్రులు చేసుకుంటారు. ఈ నవరాత్రులు ప్రతి సాయంత్రం అమ్మలక్కలందరూ వాళ్ళ బతుకమ్మలను ఒక చోట చేర్చి ఉయ్యాల పాటలు పాడతారు. అసలు ఈ బతుకమ్మ ఎవరు, కథ ఏంటి అంటే, ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య సత్యవతి. వారికి 9 కుమారులు. ఒక యుద్ధంలో శత్రువుల చేతిలో 9 కొడుకులు మరణిస్తారు. దానితో ఆ రాజు రాణి బాధతో కుమిలిపోతారు. ఉన్నదంతా పేద ప్రజలకు దానం చేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమని అడుగుతుంది. సంతానం పోగొట్టుకున్న మాకు నువ్వే సంతానంగా మాకు జన్మించు తల్లి అని వాళ్ళు దీనంగా వేడుకుంటారు. ఏడాది తిరిగేసరికి వారికి అమ్మవారు బిడ్డగా పుట్టింది. ఆ అడవుల్లో ఉండే ఋషులు మునులు అందరూ వచ్చి ఆ బిడ్డని ఉయ్యాల్లో వేసి బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆయుష్మాన్ భవ అని దీవించారు. అమ్మవారు జన్మించగానే వారికి సకల సౌభాగ్యాలు కలిగాయి. బతుకమ్మ పెరిగి పెద్దదయింది. చిత్రాంగుడనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను పెళ్లాడాడు. ఆ రాజ్యంలో సకల సిరి సంపదలు, సౌభాగ్యాలు వెల్లివిరిశాయి. అమ్మవారు పుట్టిన అడవి అంతా పుష్పాలతో వికసించింది. ఋషిపత్నులు, మునికన్యలు ఆ పువ్వులను సేకరించి గోపురంలా పేర్చి అమ్మవారి పుట్టుకకి చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజించి పండుగ చేసుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.